కింగ్ అక్కినేని నాగార్జున, తమిళ స్టార్ హీరో ధనుష్ల కొత్త తెలుగు తమిళ పాన్ ఇండియా సినిమా కుబేరా రిలీజ్ అయిన శుక్రవారం నిన్న జూన్ 20న మొదటి రోజు గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ముందుగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా తెలంగాణలో 5 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి 7 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో కుబేరా సినిమా 12 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక తర్వాత తమిళనాడు నుంచి 5 కోట్ల గ్రాసు, కర్ణాటక నుంచి 1.5 కోటి, కేరళ నుంచి 30 లక్షలు, ఇక హిందీ నుంచి 1 కోటి, ఇక ఓవర్సీస్ ఎస్పెషల్లీ తెలుగు మార్కెట్ నుంచి ఎస్పెషల్లీ నార్త్ అమెరికా నుంచి ఎస్పెషల్లీగా 11 కోట్ల గ్రాస్. ఎక్సలెంట్ కలెక్షన్స్ ఓవర్సీస్లో. అలా టోటల్గా మొదటి రోజు కుబేరా సినిమా తెలుగు తమిళ పాన్ ఇండియా లెవెల్లో ఓవర్సీస్ అన్ని భాషలు అన్నీ కలిపి 30 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇవి ఎక్సలెంట్ ఓపెనింగ్స్ డే 1కి. ఇక ఈ 30 కోట్ల గ్రాస్లు థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 15 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 130 కోట్లు అయితే 65 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 65 కోట్లకు గాను 15 కోట్లు వెనక్కి వచ్చేసే మొదటి రోజే. మరో 50 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. 50 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ రావాలంటే మరో 100 కోట్లు గ్రాస్ అవసరం పడుతుంది. ఈరోజు శనివారం, రేపు ఆదివారం సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వచ్చింది, మంచి రివ్యూస్ పడ్డాయి. సో కలెక్షన్స్ ఈ శనివారం ఆదివారం కూడా పెరుగుతాయి. శుక్రవారం కంటే ఎక్కువ రావచ్చు. సో ఓవరాల్గా 3 రోజుల్లోనే సినిమా ఆల్మోస్ట్ మోర్ దాన్ 50% రికవరీ చేయొచ్చు. చూడాలి, మరి మండే మాట్లాడుకుందాం 3 రోజుల కలెక్షన్స్. అది మన శేఖర్ కమ్ముల డైరెక్షన్లో వచ్చిన సినిమా కుబేరా. నాగార్జున, ధనుష్, రష్మిక, మ్యూజిక్ బై దేవిశ్రీ ప్రసాద్. రిలీజ్ అయిన మొదటి రోజు శుక్రవారం జూన్ 20న 30 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 15 కోట్లు. సినిమా బడ్జెట్ 130 కోట్లు. డిస్ట్రిబ్యూటర్లకు 65 కోట్లకు అమ్మారు. 65 కోట్లకు గాను 15 కోట్లు వెనక్కి వచ్చేసాయి. మరో 50 కోట్లు షేర్ రావాలి. సినిమా హిట్ అవ్వాలంటే 50 కోట్లు షేర్ రావాలంటే మరో 100 కోట్లు గ్రాస్ రావాలి. మోస్ట్లీ వచ్చేస్తాయి, చూడాలి. ఓకే, బాయ్.